హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏం చేస్తున్నా అంటే మండే సోమవారం రోజు బగారన్నం వంకాయ మసాలా వేస్తున్నాను అనమాట. నా స్టైల్ లాగా అందరు చేసుకున్నట్టు కానీ కొంచెం అటు ఇటు తేడా ఉంటుంది అంతే. దీంట్లో పల్లీలు, నువ్వులు, కొబ్బరి, పుట్నాలు దూర వేయించుకొని పెట్టుకున్నా. ఉల్లిగడ్డ, కొత్తిమీర, జీలకర్ర, చింతపండు వేయించుకొని పెట్టుకున్నా. బ్రౌన్గా కావాలని ఏం లేదు. పచ్చికాయలు నేను మంచిగానే వేసుకుంటా, కారం కొంచెం తక్కువ వేస్తా. కొంచెం బ్రౌన్ కలర్ అయినాక బంద్ చేసిన అన్నీ. ఇవన్నీ వేయించుకొని పెట్టుకున్నా కదా. ఇప్పుడు ఫస్ట్ ఇవి పొడిలాగా గ్రైండ్ చేసుకుందాం. జార్లో వేసేసుకున్నా. ఫస్ట్ పొడి వేసుకుందాం. కొందరు అన్నీ కలిపి వేసేస్తారు కదా, పుట్నాలని పల్లీలని కొంచెం కొంచెం అట్లనే ఉంటాయి. అందుకే నేను ఫస్ట్ పొడి వేసుకుంటా. పొడి వేసుకున్నాక మిగతా అవి ఉల్లిగడ్డ వేస్తా. మెత్తగా పొడి అయిపోయింది. ఇప్పుడు ఉల్లిగడ్డ వేద్దాం. ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ మీద కొంచెం, ఎందుకంటే పచ్చికాయలు కూడా వేసుకున్నాం కదా అందుకు. తగినంత పసుపు, ఉప్పు. కారం ఒక స్పూన్ మీద కొంచెం వేసుకున్నాం కదా, ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాం. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, వాటర్ పోద్దాం సగం గ్లాసా. పోసి మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. గ్రైండ్ చేసేసిన. ఎంత మెత్త పేస్ట్ అయిపోయింది. ప్రాసెస్ చూద్దాం. వంకాయలు ఇవి ప్రాసెస్. ఆయిల్ పోస్తున్నా. కొందరు 3 పావులు ఆయిల్ పోసిన. కొందరు నీళ్ళల్లో ఉడకబెడతారు వంకాయలు. అట్లా అస్సలు ఉడకబెట్టొద్దు. ఉడకని కూడా ఉడకాయి అవి. పసుపు ఉప్పు వేసి ఉడకబెడతారు కానీ అట్లా ఉడకబెట్టొద్దు. ఆయిల్లోనే ఉడకబెడతాను. నేనైతే ఆయిల్లోనే ఉడకబెడతా. కొంచెం వేడిగా అంత. ఇట్లా 4 ముక్కలు కట్ చేసుకున్నాం వంకాయలు. ఆయిల్ వేసేసి ఆయిల్ వేసేసుకున్నాం కదా, కలుపుతాం. మెత్త ఉడికితే ఇట్లా వంకాయనే తీసుకొని తినొచ్చు, అంత మెత్త ఉడుకుతాయి. కొందరు చేస్తారు కూడా, వంకాయలు కూడా ఉడకాయి, ఆ మసాలా కూడా ఉడకది. వాళ్ళ స్టైల్ ఉంటుంది కదా. మూత పెడతాం కొద్దిసేపు, ఒక 5 మినిట్స్ మూత పెడతాం. మసాలా మొత్తం గ్రైండ్ చేసుకున్నాం కదా. అయితే బగారన్నం కూడా వేస్తున్నాం కదా, చూద్దాం. ఆయిల్ పోసుకున్నా. కొంచెమే పోసుకుంటా బగారన్నంలో. హోల్ గరం మసాలా అన్నమాట. ఉల్లిగడ్డ, కరివేపాకు, పచ్చిమిరపకాయ, ఇది కొంచెం మెల్లగా అయినాక క్యారెట్, బీన్స్ వేసుకుందాం. ఆలుగడ్డ, క్యారెట్, బీన్స్
ఆలుగడ్డ, కరివేపాకు అప్పుడే వేసిన కదా, కొత్తిమీర, పుదీనా. కొందరికి ఇవి ఎక్కువ వేస్తే నచ్చదన్నమాట, ఎందుకు ఇంతగానం వేస్తారు అని. అట్లా వండితే వండినమా లేదా అన్నట్టు వండిదో అంటారు మళ్ళీ కొందరు. జర మంచిగా వేయించుకోవాలి, స్లిమ్లోనే బాగా ఉడకబెట్టుకుంటాను, నూనెలోనే. వంకాయలు చూద్దాం. వంకాయలు జర ఉడికినాయి, స్లిమ్లో పెట్టుకున్నాను ఎందుకంటే అడుగంటుతాయి అని. బగారన్నం వేస్తున్నా కదా, అందుకే ఇది స్లిమ్లో పెట్టుకొని అది వేసిన అనమాట. ఎందుకంటే మళ్ళీ అది చూసుకుంటే ఇది మర్చిపోగల అని. అట్లా కూడా అయ్యింది ఒకసారి, అక్కడ చూసుకుంటే ఇక్కడ వదిలేసిన, కింద అడుగంటిని. ఒకసారి కలుపుకొని స్లిమ్లోనే మూత పెట్టుకుందాం, ఎందుకంటే స్లిమ్లో నూనెలో మంచిగా ఇవి ఎంత మంచిగా ఉడుకుతున్నాయి. ఏదో ఉడికిపోయింది ఇది. ఇట్లా మెత్తగా అయినా తినొచ్చు వంకాయలు, కానీ ఇట్లా ఉడకనట్టు ఉంటే అస్సలు తినబుద్ది కాదు. వంకాయ కూర, వంకాయ మసాలా కదా, కొంచెం మసాలా కూడా వేసే వరకు నూనె తక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఎక్కువ అనిపిస్తుంది కదా. బియ్యం కడుగుతున్నావు అమ్మ? అవునమ్మా, అది ఎసరు పోస్తే పొయ్యి పెద్దగా వస్తుంది కదా, తొందరగా ఎసరు అవుతుంది, తొందరగా మసులుతుంది. కిందనే పెట్టిన, దీంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేద్దాం. పచ్చివాసన ఉంటుంది కదా, కొంచెం ఇక్కడనే వేయించుకోవాలి, కలుపుతూనే ఉండాలి. అడుగు అంటుతుంది మళ్ళీ, అడుగు అంటితే చేసి ఒకటే చేయి ఒకటే ఉండకుండా ఒకటే. కొద్దిసేపు 2 నిమిషాలు స్లిమ్లో పెడదాము. వంకాయలు చూద్దాం. చిన్న చిన్నవి మెత్తగా అయిపోయినాయి, పెద్ద పెద్ద ఇంకా కాలేదు. కొన్ని అయినాయి, కొన్ని కాలేదు. చిన్న చిన్నవి అయిపోయినాయి. నువ్వు మధ్యలో పోవమ్మా. వాటర్ పోద్దాము. నేను దీంతోనే ఒకటి మీద కొన్ని బియ్యం పోసిన, 2 పోసుకున్నా. చెంబుకు కొన్ని తక్కువ ఉండే, 2 పోసుకున్నా కరెక్ట్. దీంతో సాల్ట్ వేద్దాం. ఇప్పుడు కొంచెం రైస్లో తక్కువనే వేద్దాం, ఎందుకంటే వంకాయకు మసాలా దాంట్లో కూడా వేసాం కాబట్టి. ఒకసారి కలుపుకొని మూత పెడదాం. ఎసరు వచ్చిందాక, ఎసరు రాగానే బియ్యం వేద్దాం. కొంచెం వేగినాయి కదా, ఇవి ఇట్లా సైడ్కి అందాము. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు. ఫస్ట్ వేసేస్తే నల్లగా అయిపోతుందని వేయలేదు.
ఇంత మెత్తగా అయింది. మసాలా వేసేద్దాం. మసాలా వేసినాం కదా, ఇట్లా కలుపుదాం ఒక్కసారి. అడుగంటుతుంది, లేకపోతే అడుగంటే చిట్పట్ అని కదా మసాలానే జిల్లుతుంది. మసాలా వాటర్ పోతాం. హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం, కొంచెం హై ఫ్లేమ్, రెండింటి మధ్యలో పెడదాం. మూత పెట్టి పెడదాం. ఎంత మంచిగా ఉడుకుతుంది చూడండి. ఉడికి మెత్తగా అయిపోయింది కూడా. ఉడికి అట్లా అయినా తినొచ్చు, కానీ ఇట్లా తింటుంటే కసకస అంటే అస్సలు తినబుద్ది. ఎసరు వచ్చేసింది. బియ్యం వేసేసుకుంది. రైస్ అంతా వేసేసిన. మూత పెట్టుకున్నా. కొన్ని అంట్లు కూడా ఉన్నాయి, తోమేసేయాలి. ఒకసారి కలుపు. స్లిమ్లో పెట్టినా కదా, అందుకే మెల్లగా ఉడుకుతుంది. పెద్దగా పెడితే ఉడకదు మసాలా ఉడికితేనే ఆయిల్ పైకి తేలుతుంది. మసాలా ఉడకకుంటే అసలు ఆయిలే రాదు పైకి. ఆయిల్ రాలేదంటే మసాలానే ఉడకలేదు. అట్లనే పెట్టుకున్నాం. ఎసరని తెగిపోయింది, దమ్కి అవుతుంది. ఇప్పుడు దమ్కి వేసేద్దాం. నెయ్యి, కొంచెం ఆవు నెయ్యి. దమ్ముకు పెట్టేసిన, దమ్ముకు అయిపోతుంది. వంకాయ మసాలా ఒక్కటి అయ్యేది ఉంది. స్లిమ్లో ఉంది కాబట్టి లేట్ అవుతుంది అంతే. అయిపోయింది. కొంచెం స్పూన్లో నెయ్యి ఉండే కదా, పుల్ల అయిపోయింది. ఆ నెయ్యి వాసన వస్తుంది. అన్నం అయితే అయిపోయింది. ఆయిల్ ఈడుస్తుంది కొంచెం అయితే. ఇప్పుడు మసాలా ఉడికినట్టు. ఇంక ఇవ్వాలి ఇంకా ఆయిల్. ఇంకో స్లిమ్లో ఒక 10 నిమిషాలు పెడతాము. ఆయిల్ ఈడుస్తుంది చూడండి. ఇంకో 10 నిమిషాలు అట్లా పెడదాం స్లిమ్లోనే. మసాలా మొత్తం ఆయిల్ ఈడుస్తుంది. అన్నం అయితే అయ్యింది. ఇది కూడా స్లిమ్లోనే పెడదాం. ఇంకా పెడితే అయిపోతుంది. టేస్ట్ చూద్దాం. కారం మంచిగా ఉంది, కానీ ఉప్పు కొంచెం తక్కువ ఉంది. ఉప్పు వేద్దాం. ఎక్కువ వద్దు, తీసినంత కూడా వేయలేదు, కొంచెమే వేసిన.
మరి కొంచెం సప్ప ఉంది, అందుకనే వేసిన, లేకపోతే వేయకపోతుంది. 5 మినిట్స్ అట్లనే, 10 మినిట్స్ ఇక స్లిమ్లోనే పెట్టుకుందాం, అయిపోతుంది. రెడీ అయిపోయింది వంకాయ మసాలా కూడా. ఈరోజు బగారన్నం వంకాయ మసాలా అయిపోయింది కదా. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కింద ఉన్న గంట కూడా కొట్టండి.